నమస్తే. నిన్న మొన్నటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ వారి ఆందోళన మీడియాలో, సోషల్ మీడియాలో 10 మంది కలిసిన దగ్గర ఒక చర్చనీయాంశం. ఇప్పుడు రిజర్వేషన్ హఠావో ఆందోళన సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్న అంశం. ఒకవైపున సీజేపీ భారత ప్రభుత్వంతో చర్చలు అని, బీజేపీ వర్సెస్ సీజేపీ అని ఇట్లా రకరకాల డిస్కషన్స్ సోషల్ మీడియా జరుగుతున్నాయి. దీనికి వెనువెంటనే ఈ రిజర్వేషన్లు చాలా సున్నితమైన టాపిక్ ఇది ఈ తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? భారతదేశంలో కులము రిజర్వేషన్, ఇవాళ అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. అయినా సరే రిజర్వేషన్ తీసేయాలి, దాన్ని ఆర్థిక అంశాల ఆధారంగా ఇవ్వాలనే ఒక ఆర్గ్యుమెంటు నడుస్తున్నది. వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రతి ఘటన వెనుక కొన్ని కారణాలు, ఆ కారణాల పర్యవసనాలు, కొన్ని సంబంధాలు ఉంటాయి. అవి ఎట్లాంటి ప్రభావం చూపించబోతున్నాయి, ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి మన దగ్గర మాట్లాడేందుకు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ గారు మన దగ్గర వారితో మాట్లాడు. స్కైలాబ్ గారు నమస్కారం అండి. రిజర్వేషన్ హఠావో ఆందోళన మీరు కూడా చూసే ఉంటారు. సీజేపీ వర్సెస్ బీజేపీ నడుస్తున్న ఈ క్రమంలోనే ఈ రకమైన ఆందోళన సోషల్ మీడియాలో రావడం, కొంచెం ఈ పరిణామాల మొత్తాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? కాక్రోచ్ జనతా పార్టీ పేరిట దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతరం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క మెడలు వంచి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు సాధించుకోవడం అనేటువంటిది జరిగింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విద్యార్థి యువతరం ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ డిమాండ్స్లో వాళ్ళు చెప్పారు, మాకు మతం వద్దు, గతం వద్దు, మా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి పద్ధతులలో వాళ్ళు ఐక్యంగా పోరాడిళ్ళు. ఈ దేశంలో నుండి ప్రతిపక్షాలకి, ఇప్పటికే ఉద్యమిస్తున్న వాళ్ళకి, ప్రభుత్వానికి ఒక కనువిప్పు అయింది, ప్రతిపక్షాలకు ఒక కనువిప్పు అయింది, అందరికీ ఒక పాఠం నేర్పినటువంటి ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగినటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమం అది. ఇప్పటివరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్ల కాలంలో ఒక 2 ఉద్యమాలు బీజేపీ మెడలు వంచాయి. మిగతా అనేకం వచ్చినప్పటికీ దాన్ని ఎట్లా చల్లార్చాలో వాళ్ళు చల్లార్చారు, పోరాడే వాళ్ళు కూడా బలహీనపడ్డారు. ఒకటి రైతాంగ ఉద్యమం ఏడాది కాలం పాటు జరిగింది. 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు. మేము దీని నుంచి వెనక్కి తగ్గమని చెప్పేసి 3 రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చారు. రైతు చట్టాలు తెచ్చారు, వెనక్కి తగ్గమన్నారు. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం నడిపినటువంటి ఒక ఉద్యమం భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఒక మహత్తరమైన ఉద్యమం. గతంలో రైల్వే సమ్మె జరిగినా, ఇంకే సమ్మెలు జరిగినా కానీ అదొక పెద్ద ఉద్యమంగా జరిగింది. మోడీ బహిరంగంగా క్షమాపణ చెప్పి పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పిండు. రెండో ఉద్యమం ఏంటిదంటే అది కాక్రోచ్ జనతా పార్టీ పేరిట జరిగినటువంటి ఉద్యమం. దీంట్లో విద్యార్థుల తలలు పగిలినాయి, లాఠీలకు మొలలు అంటే మేకులు కుట్టి తలలు రక్త ప్రవహించింది ఢిల్లీలో. ఇది పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ ఆ ఒక్క రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట విద్యార్థి యువతరం మరో కొత్త డిమాండ్ను, కొత్త అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది అని గ్రహించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాలక వర్గాలు వీటిని సమర్థిస్తున్నటువంటి, గతంలో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న పునాదులు కలిగినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగిన తర్వాత ప్రజల యొక్క అసలు సమస్యను పక్కదోవ పట్టించాలి అని చెప్పేసినంటే విద్యార్థి యువతరం అంతా మళ్ళీ తిరిగి మాకు వ్యతిరేకంగా తిరుగుబాటులోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది ఒక మేధోమథనం జరిపిన తర్వాత దీని వెనకాల స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంలో నిల్చున్న వాళ్ళే నేడు మళ్ళీ రిజర్వేషన్ హఠావో ఆందోళనలోకి దిగారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మనందరూ తెలుసు 1980 ఆ దశకంలో 79-80 కాలంలో మండల్ కమిషన్ వచ్చింది. 89-90 ఈ కాలంలో 89-90 కాలంలో వచ్చినటువంటి విపి సింగ్ టైంలో వచ్చినటువంటి మండల్ కమిషన్, ఓబీసీలకు రిజర్వేషన్లో వచ్చిన 27%. ఆ పోరాటం సందర్భంలో కమండల్ యాత్ర నిర్వహించినటువంటి వాళ్ళ యొక్క వారసులు ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. కమండల్ యాత్ర నాటి కమండల్ యాత్ర వారసులు నేడు రిజర్వేషన్ హఠావో ఆందోళనలో భాగస్వాములు అవుతున్నారు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు ఈ విద్యార్థులు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వండి. ఇప్పుడు మీరు నీట్ పేపర్ లీకేజ్ అయింది, 22.5 లక్షల మంది విద్యార్థులు
భవిష్యత్తు నష్టం జరిగింది, వాళ్ళ జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమైంది, 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది, దేశంలో ఒక గందరగోళ వాతావరణం, నిర్లక్ష్యం, అంటే నిరుత్సాహం, నైరాశ్యంలో విద్యార్థులందరూ ఉన్న సందర్భంలో ఈ ఉద్యమం వచ్చింది కదా. ఈ ఉద్యమం దేశంలో మరో కొత్త అంశానికి నాంది పలకబోతున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి అని అడగటానికి సిద్ధం కాబోతున్నారు. ఇంకా వాళ్ళ మేనిఫెస్టో ప్రకటించదలుచుకున్నారు. చాలా కొత్త కొత్త అంశాలు, ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు అని చెప్పేసి అభిజిత్ దీప్కే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో మిడిల్ క్లాస్ కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా రావటం అనేటువంటిది జీర్ణించుకోలేని పరిస్థితి. చివరికి ఎప్పుడో మీడియా ముందుకు రానటువంటి మోదీ గారు కూడా వచ్చి మీరు చూశారు అదంతా కూడా. అంటే అర్ధరాత్రి సెల్ఫీ వీడియో మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడ్డాడు మోదీ గారు. ఈ పరిస్థితులలో మరి తనదాకా ప్రధాని రాజీనామా చేయకపోతే ప్రధాని రాజీనామా చేయాలనే కాడికి వచ్చింది వారం. కాబట్టి అనివార్యంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పోతే పోయిండు, మరి నాదాకెందుకు అని చెప్పేసి సర్దుకున్నాడేమో అది చేసింది. అందుకని కొత్త డిమాండ్స్ను ముందుకు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి, దీనికి మద్దతు కూడా ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి, బీజేపీ ఐటీ సెల్ నిర్వహించినా కానీ బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరికీ ఉన్నంత ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీకి పెరిగారు. అందరిది కలిపితేంతనో ఒక కాక్రోచ్ జనతా పార్టీ అంతగా వచ్చింది. ఇంత అపూర్వమైనటువంటి స్పందన వస్తున్నప్పుడు రేపు ఇంకో కొత్త అంశం తీసుకుంటే మా పరిస్థితి ఏమిటి అనే కాడికి ఇది వాళ్ళ మేధోమథనం చేశారు. ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని తెరలేపారు. దీనికి రిజర్వేషన్ హఠావో ఆందోళన వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి కనుక మనం క్లియర్గా అర్థం చేసుకుంటే స్పష్టంగా అర్థమయ్యేటువంటి పాయింట్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో ఈ సీజేపీ ఆందోళన వెనుక ఇంకెవరో ఉన్నారని వాళ్ళు అంటారు. అంటే మీలాంటి వాళ్ళేమో దీని వెనుక వీళ్ళు ఉన్నారని అంటారు. మనం అంటే ఒకరి మీద ఒకరు సీజేపీ ఆందోళన వెనుక ఎవరున్నారనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి వాటికి కొన్ని మనం చర్చించుకోవచ్చు. ఉదాహరణకి విదేశీ కుట్ర దీని వెనకాలన్నది విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు వాళ్ళు. కానీ కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఓపెన్గా ప్రకటించాడు, ₹1 కూడా విదేశీ ఎన్జిఓల నుంచి కానీ ఏ రూపంలో కానీ ఇక్కడికి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. మరి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? చేశారు, కళ్ళు ఏమంటారు నోరెళ్ళబెట్టారు కదా. మీరు ప్రచారం చేశారు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ ఆ మాట చెప్పిన తర్వాత నోరెళ్ళబెట్టారు. అసాంఘిక శక్తులు ఉన్నాయనేటువంటి పదం వాడారు. అసాంఘిక శక్తులు ఎవరని చెప్పేసి అంటే చాలామంది ఇప్పుడు కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే సివిల్ డ్రెస్లో కర్రలు లాఠీలు అందుకొని వాటికి మేకులు ఉన్నటువంటి లాఠీలు అందుకొని వచ్చినటువంటి వాళ్ళు, పోలీస్ డ్రెస్అప్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాన్ని అణిచేయడానికి వస్తారు, ఏ ప్రభుత్వంలో ఉన్నా వస్తారు, అది వేరు. కానీ సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరు సుమారు 300 మంది దాకా పైచీలకు క్యాడర్ వచ్చి దిగింది అని చెప్పేసి దాంట్లో పాల్గొన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త బయటకు వచ్చి ఓపెన్గా చెప్పిండు. ఇప్పుడు కూడా వీడియోలో ఉంది, క్లారిటీగా మనం చూడొచ్చు. అంటే ఈ ఉద్యమాన్ని అణిచేయడానికి అసాంఘిక శక్తులు ఎవరు వచ్చారంటే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఉద్యమం మీద లాఠీలు జులిపారు, మేకులున్న లాఠీలతో తలలు పగలగొట్టారు. ఆడపిల్లలను చూడకుండా వాళ్ళ ప్రైవేట్ అవయవాల్లో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వచ్చింది. అసాంఘిక శక్తులు అంటే అందులో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ సివిల్ డ్రెస్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేది స్పష్టమైంది. ఇక వాళ్ళు పాకిస్తాన్లో మద్దతు ఉందన్నారు, లేకపోతే చైనా మద్దతు ఉందన్నారు. వాళ్ళ నోటికొచ్చింది ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే ఎన్ని రకాల దుష్ప్రచారం చేయాలో, ఎంత అప్రతిష్ట పాలు చేయాలో, ఎంతగా అవమానించాలో అన్ని రకాల పద్ధతులు అవమానించారు. ప్రత్యేకించి సోషల్ మీడియా, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాములలో ఒక బ్యాచ్ స్పెషలైజేషన్ దానికోసమే ఉన్నది. ఆ ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి దానికోసం ఉంది. కానీ వాటన్నిటికీ సమాధానం ఈ ఉద్యమం చెప్పింది. అందులో ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా స్పష్టమైంది. అంటే మీరు బహుశా మీరు అనడం ఏమిటంటే ప్రభుత్వం ముందు మరికొన్ని డిమాండ్లు పెడితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి, కాబట్టి దృష్టి మళ్లించేందుకు ఈ రిజర్వేషన్ హఠావో వచ్చిందని మీరు అంటున్నారు. కానీ ఇది ఇంకో సమస్య కదా, మరి అట్లయితే ఏరికోరి ఇంకో సమస్య తెచ్చుకుంటారా? వాళ్ళు వెనక ఎట్లుంటారు? నేను చెప్పాలో వద్దు తెలియని కార్ల్ మార్క్స్ అనేటువంటి తత్వవేత్త ఏమంటాడంటే, ఒక పెట్టుబడిదారుడు తన గోతిని తాను తవ్వుకుంటాడు, ఆ గోతిలో పడతాడు. వాడు మళ్ళీ తిరిగి లేవకుండా మట్టి పూడ్చేటువంటి పని మీరు చేస్తారా లేదా, మట్టి వేసే పని చేస్తారా లేదా, అది మీ మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు. ఇప్పుడు రిజర్వేషన్ హఠావో ఆందోళన కూడా అలాంటిదే. ఇంతకుముందు ఏం చెప్పినట్టు పావురం ఎగిరి ఎగిరి కంపలో చిక్కుకుంటుంది. కంప దానికి తాకిన తర్వాత ఇక బయటికి పోలేదు, నెలనే చుట్టుకొని ఆగిపోద్ది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన వెనకాల మొత్తం శాస్త్రీయులు, శర్మాలు ఎవరున్నారు? వీళ్ళు వెనకాల బ్రాహ్మణ్స్, బనియాసు, జాట్లు, హర్యానాలో, గుజరాత్లో పటేళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ 10% వచ్చింది. భారతదేశంలో రిజర్వేషన్ పొందని వ్యక్తి లేడు.
15% దళిత్స్కి వస్తుంది, 7% గిరిజనులకు వస్తుంది, 27% ఓబీసీలకు వస్తుంది, 10% ఉన్నారో లేదో తెలియదు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వస్తుంది కదా. రిజర్వేషన్ పొందినటువంటి వ్యక్తి పేరేంటి భారతదేశంలో? అది ఇప్పుడు మీకు తెలిసి ఉండాలి, 2002లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని మేము ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ఆందోళన చేస్తుంటే మాకు ఆపోజిట్ ఒక టెంట్ వేశారు. ఏంటంటే రిజర్వేషన్లు రద్దు చేయాలి అనేటువంటి ధారణ జరుగుతుంది. వాళ్ళంతా కాషాయ వస్త్రాలు ధరించారు, చాలామంది స్వామీజీలు, స్వాములు, గడ్డాలు పెంచినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. రిజర్వేషన్స్ వల్ల దేశానికి ప్రమాదం, తక్షణమే ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలి, కానీ రిజర్వేషన్ కులం ఆధారంగా ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో 2002లో 24 సంవత్సరాల కిందట ఢిల్లీలో వాళ్ళు చేసినటువంటి స్ట్రగుల్ అది. అంటే వాళ్ళంతా ఎవరు అని చెప్పేసారంటే వాళ్ళ సింబల్, దాదాపు భారతదేశంలో కాషాయ పార్టీ, కమలం పార్టీ అంతా ఒకటే కదా. కానీ బ్యాంకులు ముంచిపోయినంత ప్రతిభ గల వాళ్ళే. భారతదేశంని అత్యధికంగా దోచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళే కదా. ఐపీ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు విజయ్ మాల్యా ఎవరు? ఏ అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన, ఏ రిజర్వేషన్ పొందినటువంటి వాడు? అట్లాగే నీరవ్ మోడీ ఎవరు? అంటే బ్యాంకులు లూటి 12,000 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంకును లూటి చేసినటువంటి వాడు నీరవ్ మోడీ. విజయ్ మాల్యా బీజేపీకి రాజ్యసభ సభ్యుడు, ఆయన ఐపీ పెట్టి పరారైనటువంటి వ్యక్తి. పాయింట్ ఏమిటంటే భారతదేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళ అత్యధికులు కానీ, భారతదేశంలో ప్రతిభ, అత్యంత ఎక్కువ ప్రతిభ అంటే దోపిడీ చేసేటువంటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళే ఉన్నారు కదా అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే రిజర్వేషన్ వద్దు కులం ఆధారంగా అనేటువంటిది రిజర్వేషన్ ఆందోళన పెరుగుతున్నది. అంటే ఆ నినాదానికి కూడా మద్దతు బలంగా పెరుగుతున్నది. కానీ రిజర్వేషన్ ఏ పర్పస్లో ఇస్తారు అనేటువంటి దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాహు మహారాజ్ 1874లోనే స్పష్టంగా ఒక వైఖరి చెప్పాడు. ఏమనంటాడంటే, ఒక ముందు కురుకుతున్నటువంటి పిల్లవాడిని అందుకోవాలి అని చెప్పేసానంటే చేయూతనిచ్చేటువంటి పనే రిజర్వేషన్ అని చెప్పేసి ఆయన అంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఒక విద్యార్థి పాఠశాలలో బలంగా చదువుతున్నటువంటి విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థిని అందుకోవాలంటే ప్రైవేట్లో మనం వెనకబడ్డాడు ఒక విద్యార్థి అంటే ట్యూషన్ చెప్పించడం లాంటిది రిజర్వేషన్. అసలు రిజర్వేషన్ యొక్క చరిత్రని మనం పరిశీలిస్తే స్పష్టంగా ఒకటి అర్థమయ్యేది ఏమిటంటే, రిజర్వేషన్ ఏమిటి, అసలు రిజర్వేషన్ ఏమిటి, కొసర్ రిజర్వేషన్ ఏమిటి చర్చ జరగాలి దేశంలో. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా జరగాలి ఈ అంశం. మా ప్రాంతంలో మహబూబాబాద్ ఎస్టీ లంబాడాస్ టమాటాల గంప మీద ఎత్తుకొని టమాటాలు అని అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు. అర కేజీ, పావు కేజీ కొన్నటువంటి వాళ్ళకు కొసరేయకపోయేది. ఒక కేజీ కొంటేనే కొసరేసేటువంటి వాళ్ళు. కేజీ అంటే అసలు టమాటా, ఒకటేసేదాన్ని కొసరు టమాటా అంటారు. భారతదేశంలో ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇచ్చేటువంటి రిజర్వేషన్ కొసరు టమాటా లాంటిదే, కొసరు రిజర్వేషనే. అసలు రిజర్వేషన్ ఏమిటి భారతదేశంలో అంటే స్పష్టంగా భూములు ఎవడి చేతుల్లో ఉంటే అదే అసలైనటువంటి రిజర్వేషన్, పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉంటే అసలే రిజర్వేషన్, అసలైంది అదే. విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవడి చేతుల్లో ఉంటే అదే అసలైన రిజర్వేషన్, కార్పొరేట్ వైద్య సంస్థలు ఎవడి చేతుల్లో ఉంటే అదే అసలైనటువంటి రిజర్వేషన్, యావత్తు ప్రకృతి వనరులు ఎవడి చేతుల్లో ఉంటే అదే అసలైనటువంటి రిజర్వేషన్. అందుకని కులం ఆధారంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్ హఠావో సంస్థ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి నేను సిద్ధమైతా. కానీ ఎప్పుడు, అది ఇంపార్టెంట్. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్ అండ్ మైనారిటీస్ అనేటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా రాసిండు, భూములు జాతీయీకరణ చేయాలి అన్నాడు. పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. భూముల్ని జాతీయం చేయండి, భూములు పంచుదాం, పరిశ్రమల్ని జాతీయం చేద్దాం, రిజర్వేషన్లు రద్దు చేద్దాం, అల్టిమేట్గా కులాన్ని రద్దు చేద్దాం. ఒప్పుకుంటారా? కులాన్ని రద్దు చేద్దాం, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళే ఉంటారు కదా కులం లేకపోతే. కులం ఉన్నది కాబట్టి రిజర్వేషన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూములను, వారసత్వంగా వచ్చిన పరిశ్రమలను జాతీయం చేయడం ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఎవరు కష్టపడితే ఎవరు అవుతారనేటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్పత్తి సామాజికమై ఫలితం వ్యక్తిగతమైన ఫలితంగా వచ్చినటువంటి సంపద అది. సామాజిక ఉత్పత్తి
సృష్టించినటువంటి సంపద వ్యక్తి లాభం పక్కన అదనపు ఆదాయం వచ్చి చేరింది తప్ప సంపాదించబడ్డ భూమి కాదు. సంపాదించబడ్డటువంటి భూమిగా ఉండదు. వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి మేము బ్రాహ్మణ్స్ అనుకోండి, మా ముత్తాత అయ్యగారు అయితే మా తాత అయ్యగారు అవుతాడు, మా తాత అయ్యగారు అయితే మా నాన్న అవుతాడు, మా నాన్న అయ్యగారు అయితే నేను అవుతాను. నీవు దళితుడివో, నువ్వు ఓబీసీవో, నువ్వు శూద్రుడివి అయ్యావు అనుకోండి, మా ముత్తాత కాళ్ళు మీ ముత్తాత గడిగిండు, మా తాత కాళ్ళు మీ తాత గడిగిండు, మా అయ్య కాళ్ళు మీ అయ్య గడిగిండు, ఇప్పుడు నీ అయ్యగారు అయితే నా కాళ్ళు నువ్వు గడుగుతావు, మళ్ళీ నీ కొడుకు నా కొడుకు కాళ్ళు గడుగుతాడు, మళ్ళీ నా మనవని కాళ్ళు నీ వారసత్వ సంపదకి ఏది పోగవుతుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భూమి కూడా ఎవరు సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చింది భూమి? ప్రకృతి వనరు ఒకరి చేతుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కబ్జా చేశారు భూమిని? బేసికల్గా ఏమిటంటే భూమి మీద ఇప్పుడు ఆర్టీసీ బస్సు పోతుంటే నువ్వు నేను ఉరుకుతాం, కట్చిపేస్తాం, ఎవరు ముందేస్తే అది. ముందు చదువుకున్నోడికి ముందు భూమి ఆక్యుపై చేసేటువంటి జ్ఞానం వచ్చింది. దోపిడీ చేయడానికి కావలసిన ఆయుధం దొరికింది ముందు చదువుకోవడం. శూద్రుల విద్యను అభ్యసించరాదని చెప్పింది ఎవడు? మనుస్మృతిలో 2వ అధ్యాయం 36వ శ్లోకం ఏం చెప్తున్నది? శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే నాలుక కొయ్యాలి, వింటే చెవుల్లో సీసం పోయాలని చెప్పి 1000 సంవత్సరాలుగా చదువు నిరాకరించావు కదా. చదువుకునే అవకాశం బ్రాహ్మణులకే ఇచ్చారు. ఎందుకంటే భారతదేశంలో 200 మంది శతకోటీశ్వరులు ఉంటే ఆ 200 శతకోటీశ్వరులు ఒక్క శూద్రుడు లేడు. ఒక్కడంటే ఒక్కడు లేడు. ఎందుకు లేరు? పెరియార్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. పెరియార్ ఏం చెప్తాడు? ఈ దేశంలో విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాల వల్ల లాభపడే వాళ్ళు ఎవరు అని అంటాడు. ఇద్దరు అంటాడు. ఒకడు పూజారి, రెండోది వ్యాపారి అంటాడు. కాబట్టి భారతదేశంలో బాపన్క బనియాల చేతుల్లోనే సంపద పోగుపడ్డది. మీరు భారతదేశంలో కోటీశ్వరులు టాటా, బిర్లా, మఫత్లాల్, గోయంక, అంబానీ, కిర్లోస్కర్, హీరో హోండా, రిలయన్స్, వాల్మార్ట్, ఇప్పుడు లెక్కలేకు రా మొత్తం అందరు. వీళ్ళందరూ ఎవరై ఉన్నారు లెక్క తీయండి. ఎందుకు వాళ్ళ చేతుల్లో సంపద పోగుపడి? ఏ రిజర్వేషన్ వాళ్ళ చేతుల్లో లేదుగా, సంపద ఎందుకు పోగుపడ్డది? రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వడం ద్వారా మేము వెనకబడిపోతున్నాం. కాబట్టి రిజర్వేషన్లో ఆర్థికంగా వెనకబడ్డోళ్ళు, బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏ రిజర్వేషన్ లేదని అంటున్నారు కదా, వాళ్ళందరి చేతుల్లోకి సంపద ఎందుకు పోగుపడ్డది? ఇది కీలకమైనటువంటిది. ఇక్కడ మీరు అనేది ఒకరొక పరిశ్రమ పెట్టడం వల్ల వాళ్ళ తెలివితేటలు, వారికి ఉన్న చాకచక్యము, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం, చాలా చాలా అంశాలు కలిసి వస్తాయి కదా. ఒకటి మానవ శ్రమ ఉండవచ్చునేమో, కానీ మిగతా విషయాలు ఉంటాయి కదా. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మరి అవన్నీ వ్యక్తిగతం వారు సంపాదించుకున్న దాంట్లోకి పెట్టినాయి కదా. వాటిని మీరు జాతీయం చేయమంటే ఎట్లా? ఒక పరిశ్రమ నెలకొల్పబడితే ఏమేమి అవసరాలు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది? బ్యాంకులు రుణాలు ఇస్తాయి, ప్రభుత్వము భూమి లీజుకి ఇస్తుంది. చాలా చాలా ₹1, ఒక సెంటుకు ₹1 చొప్పున కూడా ఇస్తుంది. మీరు ఎక్కడ పరిశ్రమ పెట్టినా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చేయూతనిస్తుందో చూడండి. ప్రభుత్వం అంటే ఎవరంటే ప్రజలందరి ఆస్తి. ప్రభుత్వం అనేటువంటిది వ్యక్తిగత ఆస్తి కాదు. కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, రోడ్డు ఇస్తుంది, అన్ని ప్రభుత్వం చేత ఇస్తారు ఒక పరిశ్రమ కోసం. కానీ ఆ పరిశ్రమలో వ్యక్తి యజమానిగా ఉంటాడు. ఆ వ్యక్తి యజమాని నేను పెట్టుబడి పెడుతున్నాను కాబట్టి అదనపు పెట్టుబడి బ్యాంకు కూడా ఇస్తుంది. బ్యాంకులు ఎవరివి? బ్యాంకుల్లో ఎవరు డబ్బులు ఉంటాయి? మిడిల్ క్లాస్ డబ్బులు ఉంటాయి, అందరి డబ్బులు ఉంటాయి కదా. దాంట్లోకి వెళ్ళి కదా నీకు తీసిచ్చేది. అందుకని ఒక బ్యాంకు డబ్బులు ఇస్తుందంటే ప్రజలందరి ఆస్తి ఒక వ్యక్తికి ఇస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తున్నావు అని చెప్పేసి అంటే ప్రజలందరి ఆస్తిని ఒక వ్యక్తికి ఇస్తున్నావు అని చెప్పేసి అనుకోవాలి. అందుకని ఒక పరిశ్రమ అనేటువంటిది పెడుతున్నావు అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు, రాయితీలు, అవకాశాలు, సౌకర్యాలు ఇవన్నీ ప్రజల యొక్క రక్తమాంసాలు నుంచి వచ్చినటువంటివి తప్ప వ్యక్తిగత ఆస్తిగా పరిశ్రమను చూడటానికి లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థం చేయాలి. కానీ ఇక్కడ మీరు గమనించండి, భారతదేశంలో ఇవాళ అందరికీ రిజర్వేషన్లు వచ్చినాయి. అందరికీ రిజర్వేషన్లు తీసుకుంటున్న ఈ సందర్భంలో అభిజిత్ దీప్కే ఆందోళనకు కులాలకు అతీతంగా పిల్లలు వచ్చిండ్రు. అక్కడ వచ్చిన వాళ్ళు కుల సమస్య మాట్లాడలేదు కదా. అంటే కొత్త తరానికి మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకొని రావడం చర్చలోకి అంటే ఏమిటి అనేది? దేశంలో వ్యవసాయ రంగం మీద 64% మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికి కూడా చాలా పెద్ద పరిశ్రమ వ్యవసాయమే భారతదేశంలో ఇప్పటికీ కూడా. ఆ తర్వాత పారిశ్రామిక రంగం మీద కూడా 28 నుంచి 30% మంది ప్రజలు జీవిస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో. పల్లెల్లోనూ వ్యవసాయం మీద, పట్టణాల్లోనూ పెరిగింది. సేవా రంగం కూడా పెరిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులలో మనం ఒక విషయానికి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కులం అనేటువంటిది బలహీనపడాలనేటువంటిది ఉంటుందా, బలపడాలనేటువంటి అంశం ఉంటుందా? భారతదేశం ముందుకు సాగాలంటే కులం బలహీనపడితేనే మంచిది, దేశం ముందుకు పోతుంది. కానీ ఇట్లాంటి ఆందోళనలు కానీ ఇట్లాంటి చర్చలు కానీ ఎటువైపు దారితీస్తాయంటే
కులపరమైనటువంటి వైషమ్యాల్ని, మతపరమైనటువంటి వైషమ్యాల్ని ముందుకు తీసుకొచ్చి దేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు 64% మంది ఆధారపడి జీవించే వ్యవసాయ రంగం మీద దేశంలో చర్చ జరగకూడదు. పరిశ్రమల మీద ఆధారపడేటువంటి 30% మంది మీద చర్చ జరగదు. సేవా రంగం మీద ఆధారపడేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ కనీస వేతనాలు ఏంటి, వాళ్ళ సౌకర్యాలు ఏంటి, రైతుల గిట్టుబాటు ధరలు ఏంటి, కార్మికుల చట్టాలు ఏమిటి, ఇవన్నీ ఏమి దేశంలో చర్చ జరగవు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులం గురించి ప్రపంచంలో ఎక్కడా కులం లేదనుకోండి, ఇక్కడే కులం ఉంది. ఈ కులం గురించి అడ్మినిస్ట్రేషన్ పాలక వర్గం అనేటువంటిది కులం ఆధారమైనటువంటి చర్చలు, మతమారైనటువంటి చర్చల వైపు పోకుండా దేశం యొక్క జీడిపి పెరుగుతుందో తరుగుతుందో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాం? సోమాలియా కంటే ఆకలి చావుల్లో అష్టదరిద్రంలో వెనుకబడి ఉన్నటువంటి దేశంగా మిగిలిపోతున్నాం మనం. మన దేశం ఎన్నో నెంబర్లోకి పోతుంది చూడాలి కదా. మన దేశం ఒక కొత్త ఆవిష్కరణ వైపు ఎందుకు ప్రయాణం చేయట్లేదో చూడాలి కదా. మన దేశం నుంచి అనేక మంది విదేశాలకు పోయి ఎందుకు చదువుకుంటున్నారు? అలాంటి చదువులు నేను ఎందుకు పెట్టలేకపోతున్నాను ఇక్కడ? అలాంటి వైద్యం నేను ఎందుకు అందించలేకపోతున్నాను? మెరుగైనటువంటి వైద్యం పేదలందరికీ ఎలా ఇవ్వాలనేటువంటి చూడాలి కదా. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, ఆయన చెప్పాడు విద్యా వైద్యం అనేది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్లో ఉండకూడదు, వెల్ఫేర్లోనే ఉండాలనేటువంటిది అంబేద్కర్ చెప్పింది కాన్స్టిట్యూషనల్ బేస్డ్ మీద. మరి అలాంటప్పుడు విద్యా వైద్యం కార్పొరేట్ల చేతుల్లో పెట్టి పేదవాళ్లకు వైద్యం అందించకుండా చేసి ఇట్లాంటి విద్య, వైద్యం, ఉపాధి, ఎంప్లాయ్మెంట్ కానీ, అట్లాగే ఎడ్యుకేషన్ కానీ, భూమి కానీ, కార్మికుడు కానీ, రైతు కానీ, ఇట్లాంటి చర్చలు ఏమి జరగవా ఈ దేశంలో? ఏమి జరగాలి ఈ దేశంలో? రిజర్వేషన్ ఉంచాలా, తుంచాలా? హిందూ మతమా, ముస్లిం మతమా, ఏమిటిదంతా? ఇటువైపు దీనివల్ల ఏం జరుగుతుందంటే దేశంలో ప్రజల యొక్క అసలు ఎజెండాను పక్కదోవ పట్టించి కొసరు ఎజెండా చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత వీళ్ళు చాలా సందర్భాల్లో, మీరు కూడా అన్నారు ఇంతకుముందు, ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. మేము చదువుకొని ప్రతిభ వస్తుంది అని చెప్పేసి, మాకు ప్రతిభ ఉంటుంది అని చెప్పారు. నేను మా గురువు ఉండేది, శాస్త్రి సార్ అని ఉండేది. ఆయన మేమిద్దరం కలిసి మంచిగా టీ తాగేటోళ్ళం, కలిసి ఉండేటోళ్ళం. నన్ను స్టూడెంట్ లాగా చూడకపోతే, ఆయన బ్రాహ్మణ్, శాస్త్రి సార్, పేరే శాస్త్రి సార్. అరే స్కైలాబిగరా అని పిలిచేది. సార్ సార్ చెప్పండి సార్ అని భయపడతాం కదా మా గురువు అన్నప్పుడు. పోయిన తర్వాత బాగా బీపీ సార్కి, బూతు పదం కూడా వాడేది. ఆ మాదిగా ఉండకూడకనికి 35 మార్కులు వచ్చిన సీట్ వచ్చింది ఎంబీబీఎస్లో, నా బిడ్డకి 86 మార్కులు వచ్చిన సీట్ రాలేదు, ఇంకెంతకాలం రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్ తీసేయాలి రాదు అని చెప్పేసి గట్టిగా అనేటువంటి వాడు. మీతో మీ ఇద్దరి మా ఇద్దరి మధ్యలో సంభాషణ. నేనేమనేవాడిని అంటే, సార్ మా తాతల తండ్రుల కానుంచి రిజర్వేషన్ పొందినాం, మాకు కూడా వ్యాస్టకు వచ్చింది రిజర్వేషన్, మీరు చెప్పిన డిమాండ్ నేను అంగీకరిస్తాను సార్. నాకు అసలు రిజర్వేషన్, నాకు కూడా మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను సార్, రిజర్వేషన్ రద్దు చేయటమే మంచిది సార్, కానీ ఒక పని చేద్దాం సార్ అన్న. ఇప్పటి వరకు మేము రిజర్వేషన్ తీసుకొని యాష్టపోయినాం, ప్రభుత్వ అవకాశాలన్నీ మాకే వచ్చినాయి, ఉద్యోగాలు మాకే వచ్చినాయి, ఇండ్లు మాకే వచ్చినాయి, రాజకీయాల్లో మేము ఉన్నాం, అన్నిట్లలో మేము ఉన్నాం కదా సార్. ఒక్క పని చేద్దాం సార్, ఇప్పటి నుంచి మేము ఎంతైతే రిజర్వేషన్ పొందుతున్నామో ఆ రిజర్వేషన్ అంతా మీకు ఇస్తాం, మీకున్న రిజర్వేషన్ మాకు ఇవ్వండి సార్ అన్న. మాకెక్కడిదిరా రిజర్వేషన్ అన్నాడు ఆయన. మాకెక్కడిదిరా రిజర్వేషన్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏం సార్ మీ ముత్తాతయ్య గారు అయితే మీ ముత్తాత కాళ్ళు కడిగే, మీ తాతయ్య గారు అయితే మా తాత గడిగే, మీ అయ్య అయితే మా అయ్య గడిగి, ఇప్పుడు నువ్వైతే నేను అడుగుతలేనా సార్, మళ్ళీ నీ కొడుకు అయితే నా కొడుకు అడుగుతాడు, మళ్ళీ నీ మనోడు వస్తే నా మనోడు కడుతాడు, ఈ కాంచి మేము దళితులం అంతా అయ్యగారులమై కూర్చుంటాం, మీరందరూ ఎండా వాన చలిలో గోచి పెట్టుకొని పనిచేయండి సార్, గవర్నమెంట్ రిజర్వేషన్ ఎంత వస్తే అంత మీరు తీసుకోండి సార్, అప్పుడు మీకు 35 మార్కులు వస్తేనే మీకు సీట్ వస్తుంది, మమ్మల్ని అయ్యగారులను చేయండి, మీరు అడ్డా మీద కూలీలుగా మారండి సార్, వస్తారా, ఒప్పుకుంటారా అని అన్నా. దానికి ఏమన్నారు? సమాధానం లేదు. ఏది రిజర్వేషన్ అనేటువంటిది కీలకమైనటువంటి పాయింట్. కొసర్ రిజర్వేషన్ గురించి చర్చించే పెట్టి, అంటే అసలు ప్రజా సమస్యను పక్కదోవ పట్టించి రిజర్వేషన్ హఠావో ఆందోళన ఎట్లయితే వస్తుందో, దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి ఎజెండాలు, ప్రధానమైనటువంటి సమస్యల్ని పక్కదోవ పట్టించి రిజర్వేషన్ హఠావో ఆందోళన, దేశంలో విద్యార్థి యువతరంలో ఒక బంగ్లాదేశ్లో వచ్చినట్టు, ఒక నేపాల్లో వచ్చినట్టు పెద్ద ఎత్తున ఒక ప్రభంజనం వచ్చింది. ఈ ప్రభంజనాన్ని చల్లార్చాలంటే, ఈ ప్రభంజనాన్ని ముక్కలు చేయాలంటే ఏం చేయాలనేటువంటిది ఆలోచన వచ్చి, అసలు ఎజెండా నుంచి మొత్తం విద్యార్థి యువతరం యొక్క మైండ్ సెట్ను మార్చాలని చెప్పేసి ఎత్తుగడ రీత్యానే ఇది వచ్చింది. కానీ దీంట్లో వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళు పడక తప్పదు. స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. గతంలో అద్వానీ పేరిట కానీ కమండల్ యాత్ర నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీనే దీన్ని పుట్టించింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టలోకి వెళ్ళి బయటపడ్డటువంటి విషపు నాగుల్లాగా బయటకు వచ్చినటువంటి ఆందోళనే ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన. కానీ వారు, మీరు పైన చూసిండ్రు, అంబేద్కర్ ఫోటో ఉన్నది ఒక దానికి చూసండి, మీరు నెట్లో చూడండి. బోధించు, సమీకరించు, పోరాడు, ఎడ్యుకేట్, ఆర్గనైజ్.
అని Yes. ఇంగ్లీష్లో వాళ్ళు పెట్టుకున్నది. అంటే అంబేద్కర్ స్ఫూర్తితోనే తాము ఉద్యమిస్తున్నాం అని ఒక సింబాలిక్ అది కూడా వాళ్ళు దాంట్లో మెన్షన్ వాళ్ళు చెప్పేది ఏమిటంటే అంబేద్కర్ 10 ఏళ్ల కాలానికి రిజర్వేషన్స్ అన్నాడు. ఇప్పుడు 78 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళు అవుతుంది భారత రాజ్యాంగం రాయబడి. కాబట్టి 10 ఏళ్ల కాలానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఇంకెంత కాలం కొనసాగిస్తారు అనేటువంటిది వాళ్ళు ఇది పెట్టినటువంటి. చాలా మంది అక్కడక్కడది చాలా మంది చాలా చాలా సార్లు మందిలో మాట్లాడుకుంటున్న విషయం ఇది. అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే ఈ 10 ఏళ్ల కాలంలోనే ఈ అసమానతలన్నీ సమసిపోతాయని చెప్పేసి ఊహించాడు. ఆయన అంచనా అది. ఆయన అంచనాది భారత రాజ్యాంగాన్ని నేను రాసిన రాజ్యాంగం వల్ల 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అంటాడు అంబేద్కర్. ప్రతి పౌరుడికి వయోజకుడైనటువంటి వయస్సు మీద ఉన్నటువంటి ఆయనకు ఓటు హక్కు వస్తుంది. ఈ ఓటు హక్కులో మాత్రమే సమానత్వం వస్తుంది. కానీ ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రావాలి అని చెప్పేసానంటే 10 ఏళ్ల కాలంలో స్వేచ్ఛాయుతమని, ఇప్పుడు కలుషితమైన రాజకీయాలు అప్పుడు లేవు కదా. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా దేశంలో నైతిక విలువల కోసం ప్రధానంగా నైతిక విలువలు, దేశం యొక్క ప్రాపర్టీని ప్రజలకు ఎట్లా చెందాలి అనేది ఉన్నది ఉండేది. రీసెంట్ గా 90ల వరకు నేను ఒక చిన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నేను ఒక ఓటుతో ప్రభుత్వం పడిపోయిన వాజ్పేయి ఒప్పుకున్నారు. అవును, ఆయన మళ్ళీ ఎంపీలను కొనాలనుకోలే, చేర్చుకోవాలి కూడా అనుకోలే. ఆయన వాజ్పేయి ప్రభుత్వం పడిపోని అని అన్నాడు. అంతే నైతికత కట్టుబడి ఉన్నాడు. నైతికత కట్టుబడి వాజ్పేయి బీజేపీలోనే ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి, 13 రోజుల ప్రధానమంత్రి అయ్యిండు, 13 నెలల ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. కొన్ని విలువలు, మొరాలిటీస్, దేశం యొక్క రాజ్యాంగ స్ఫూర్తి, దేశ సమైక్యత, దేశంలో ఉన్న విభిన్న వైవిధ్యాల యొక్క అంశాలు లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఏ రాష్ట్రంలో ముక్కలు చేయాలి, ఎంతమంది ఎంపీలని ఎన్ని వేల కోట్లు పెట్టి కొనాలి అనేటువంటి దురదృష్టి ఇప్పుడు వచ్చింది. అప్పుడు విలువలు, నైతిక విలువలు, అప్పుడు ప్రభుత్వ సంపదను ప్రజలకు ఎట్ట చేర్చాలనేటువంటి ఆలోచన, ఇప్పుడు ప్రజల సంపదను ఎలా కొల్లగొట్టాలనేటువంటి ఆలోచన. అప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండటం వల్ల దేశంలో ఒక నైతిక విలువల ప్రభంజనం కొనసాగింది. సుందరయ్య లాంటి వాళ్ళు, చంద్ర పుల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాంటి వాళ్ళు, చాలామంది గొప్ప త్యాగదనులు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయటం, ఉన్న ఆస్తులు ప్రజలకు పంచిపెట్టేటువంటి పని అప్పుడు జరిగింది. ఇప్పుడు ఏమిటి అని చెప్పేసి అంటే ప్రజల ఆస్తులు ఎట్లా కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనలు ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే అంబేద్కర్ పేరును వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా రిజర్వేషన్ హటావో, అందువల్ల ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, 10 ఏళ్ల కాలంలోనే తొలగిపోతాయి అనేటువంటి ఒక అంచనాతో ఉన్నాడు అంబేద్కర్. 10 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎన్నేళ్ళైనా ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఏమిటి, ఇప్పుడేమిటి, ఆయన అంచనాకి ఇప్పటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది. అంత స్పష్టంగా ఈ పాలకులు అమలు చేస్తారని చెప్పి ఊహించండి ఆయన ఊహ. దాని అర్థం ఏమిటి, అసమానతలు పోవాలి, కుల వివక్ష, అంటరానితనం పోవాలి, ఆర్థిక అంతరాలు పోవాలి, సామాజిక అంతరాలు పోవాలి, రాజకీయాల్లో చట్టసభల్లో జోక్యం చేసుకొని చట్టసభల్లో తమ వైఖరి వాణి బాణి వినిపించే అవకాశం రావడం కోసం రిజర్వేషన్లు ఉండాలన్నారు. మీరు గుర్తుపెట్టుకో, రిజర్వేషన్ కావాలా 70% పీపుల్ ఉంది. మొత్తం ఉద్యోగులు అంత కలపండి, రిజర్వేషన్ పొందిన వాళ్ళ సంఖ్య లెక్క తీయండి, 30% కూడా ఉంటారు. 70% మంది రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వాళ్ళందరికీ ఏ రిజర్వేషన్ ఉంటుంది? మొత్తం వ్యవసాయ కూలీల్లో 100కి ఎంతమంది శాతం ఉంటారు? ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఒకరు చదువుకుని ఉంటారు దళితుల్లో. వాళ్ళు 15% మంది, వాళ్ళ ఎంతమంది, దేశంలో 22 కోట్ల మంది ఉన్నారు దళితులు. దళితుల యొక్క పర్సంటేజ్ రీత్యా చూస్తే మీరు లెక్కలు తీయండి, 15%. ఇంకా 5-6% మంది ప్రజలకు ఏమీ ఉండదు. ఈ 15%లో కూడా ఎవరు పొందుతారు? ఒక ఇంట్లో ఉంటే నలుగురు ఉంటే ముగ్గురికి అందనట్టే కదా, ఒక్కరికి అందినట్టే కదా, ఆ ముగ్గురు తరఫున ఒకరికి వచ్చినట్టు. అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అట్లా ఉండదు. 10 మంది ఉంటే 10% రిజర్వేషన్ వచ్చింది. మొత్తం జనాభాకు తగినంతగా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ అసమానతలు తొలగిపోవటానికి కులం ఉంది కాబట్టి, అందుకని కులాన్ని రద్దు చేయండి. హిందూ ధర్మం అంతా ఒకే ధర్మంగా ఉండాలి అంటే, హిందువులందరూ బంధువులుగా ఉండాలంటే ఆర్ఎస్ఎస్కు బీజేపీకి తెలియజేసేది ఏమిటంటే, మన మతం అని ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో హిందూ మతం పుట్టింది, బౌద్ధం పుట్టింది. బౌద్ధం ఇతర దేశాలకి, టిబెట్కు పోయింది, చైనాకు పోయింది, నేపాల్కు పోయింది, జాపాన్కు పోయింది, అనేక పోయింది కదా, అనేక దేశాలకి. ఇండియాలో మాత్రం లేదు. ఇండియాలో మాత్రం దాన్ని మింగేసింది ఇది. కానీ ఇది బయటికి పోలేకపోతుంది. ఎందుకు పోలేకపోతుంది? ఇంకా ఎవరిని ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటుంది. మత మార్పిడి చేసిన బిడ్డ నేను చంపేస్తా అని చెప్పేసి భయపెట్టిస్తుంది తప్ప పక్క మతంలో నుండి పట్టుకొచ్చే పని చేయట్లేదు. ఈ అసలు దీంట్లో క్లారిటీ ఉంటే, దీంట్లో అసమానతలు లేకుంటుంటే, దీంట్లో ఏది లేకుంటుండే ఇండియాలో ముస్లింలు కానీ ఇండియాలో క్రైస్తవులే ఉండేటువంటి వాళ్ళు కాదు.
నువ్వు కరెక్ట్ ఉంటే, నువ్వు మనిషిని సాటి మనిషిని మనిషిగా చూడగలిగేటువంటి వైఖరి దీంట్లో ఉంటే ఆ ప్రాబ్లమే ఉండేది కాదు. కీలకమైన అంశం ఏంటంటే అంబేద్కర్ వాళ్ళు ఫోటో పెట్టుకోవడానికి అవకాశం అర్హత లేదు. మీరు సాహు మహారాజుని తీసుకోండి, జ్యోతిబా పూలే అయితే హంటర్ కమిషన్ ముందు రిజర్వేషన్స్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పింది తెలుసా? భారతీయ సమాజం అనేటువంటిది ఒక పెక్యులర్ సొసైటీ. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సొసైటీ నీకు ఎక్కడ కనిపించదు. వాళ్ళ ముందు చెప్తాడు ఆయన. అసలు ఆ రోజుల్లో ఆయన అంత ఆ అధ్యయనం ఎట్లా చేయగలిగిండు ఆయన ఆ రోజు అధ్యయనం చేసి చెప్పినటువంటి మాట, ఇది ఒక పెక్యులర్ సొసైటీ అందుకని చదువు నిరాకరించబడ్డది. వాళ్ళే చదువు చెప్పారు కాబట్టి, వాళ్ళ కుటుంబం సావిత్రిబాయి పూలేని పెట్టి చదువు నేర్పించారు కాబట్టి ఇది పెక్యులర్ సొసైటీ. దీంట్లో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు పొందినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా వెనకబడినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను ముందుకు నడిపించేటువంటి బాధ్యత పాలక వర్గంలో ఎవరుంటే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఉన్నాలే కానీ మీ అందరి ముందు నేను పెడుతున్నాను, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్నటువంటి దేశంగా ఉన్నది. ఈ దేశంలో అనేక రకాల అసమానతలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ అసమానతల్ని పారద్రోలాలంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి హంటర్ కమిషన్ ముందు ఆయన ఒక లెటర్ ఇస్తాడు. అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు ఈయన రాసినటువంటి ఉత్తరం అవాక్కైపోతారు. ఇలా ఉంటుందా? చదువుకు నోచుకొని వాళ్ళు ఉన్నారు ఆ దేశంలో. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేదు, అందరూ చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఉంది అవకాశాలు. చదువుకు నోచుకొని వాళ్ళు ఉన్నారా? ఊరికి బయట ఉన్న వాళ్ళు ఉన్నారా? వితంతు అయితే పెళ్లి చేసుకోకూడదని చెప్పి చట్టం ఉందా? వితంతు పునర్వివాహాలు సముద్రయానం కూడా చేయలేదే కదా, అసలు బయటికి వెళ్ళలేదు. మహిళ అంటే నీకు సామెతలు ఇప్పుడు ఊర్లలో ఉన్న సామెత చెప్తా నేను. మహిళల పట్ల ప్రపంచవ్యాప్తంగా డిస్క్రిమినేషన్ ఉన్నది. ప్రపంచంలో అన్ని మతం ఏదైనా మహిళను అణిచివేసింది. నాట్ ఓన్లీ హిందూ, నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ ముస్లిం, ఏ మతమైనా మహిళను అణిచేసింది. మహిళ అంటే మనిషి కాదని చెప్పి చూసింది. అది వేరు. సామెతలు ఉంటాయి కదా. మహిళ గురించి ఆయన పూలే చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, ఈ సామెతలోకి వస్తే సామెత ఏమని ఉంటుందంటే, ఇగో ఆడది తిరిగితే చెడిపోతుంది, మగోడు తిరక్కపోతే చెడిపోతాడు. అదో తలతిక్కమైన అంశం. తర్వాత రెండో మాట ఏమిటి, పిల్లగాడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకపోతే, ఆడపిల్ల గీడి దాకా పోయేస్తా నాన్న అంటే ఏమంటాడు? ఆడపిల్ల అడిగిపోతావు అమ్మ రోడ్ల మీదకి, వదిలే తమ్మునిచ్చి పంపితపట్ట అని చెప్పి అని అంటారు. మగపిల్లగాడు ఇంట్లోకెళ్ళి బయటికి పోతే, ఏందిరా ఊరికే ఇంట్లో ఆడిది కూర్చున్నట్టే కూర్చున్నావు అని అంటాడు. అంటే మొగోడు తిరగాలి, ఆడిది తిరిగితే చెడిపోతుందట, మొగోడు తిరక్కపోతే చెడిపోతాడు అని చెప్పేటువంటి సామెతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హరికథలు, తోలు బొమ్మలాట్లు ఇవన్నీ ఆడిన ఫలితంగా వచ్చినటువంటివి కాదా? అందుకని ప్రపంచంలో ఎక్కడైనా లేకని ఈ అసమానతలు కొనసాగుతున్నాయి. అసమానతలు పోవడానికి ప్రపంచంలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అమెరికాలో బ్లాక్స్కి రిజర్వేషన్స్ మొదట పెట్టారు. మీరు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఉదాహరణకి ట్రైబ్స్ ఉన్నారనుకోండి, ఏరియా వైడ్ 170 చట్టం ఎందుకు వచ్చింది? అది ప్రత్యేక రిజర్వేషన్ అన్నట్టా కాదా? వాళ్ళ భూములు వాళ్ళకి రక్షించబడాలంటే అదొక చట్టం, అదొక రిజర్వేషన్. ఒక చట్ట రూపం వచ్చిందంటే అదొక రిజర్వేషన్ ఇచ్చినట్టే కాదా? అవును. అందుకని ఒక్కొక్క ప్రాంతంలో రిజర్వేషన్ ఒక్కొక్క రూపంలో ఉంటుంది. రిజర్వేషన్స్ రద్దు చేయాలనేటువంటి ఆందోళన ఎవరికి ఉపయోగపడేటువంటి ఆందోళన అనేటువంటిది మనం రిజర్వేషన్ రద్దు చేయమనే ఆందోళనతో పాటుగా కులాన్ని రద్దు చేయండి అని దాని కౌంటర్ ఇంకొక ఆందోళన వచ్చింది. కులాన్ని రద్దు చేయడం, మరి ఆ తర్వాత మరి మిగతా వాళ్ళ పరిస్థితి రిజర్వేషన్ అందుకోలేని వెనుకబడిన వాళ్ళు, అదో కొత్త సమస్య కదా. మరి బీజేపీ ఎప్పుడు ఏ స్లోగన్ తీసుకున్నా తను తవ్వుకున్న గోతిలో తను పడుతుంది. బీజేపీ ఏమంటదంటే, ఒకే దేశం ఉండాలి, ఒకే పన్ను ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే సంస్కృతి ఉండాలని ఉంటుంది కదా. ఎస్, ఒకే మతం ఉండాలనేది కూడా వాళ్ళు అసలు కీలకమైనటువంటి హిందుత్వ రాష్ట్ర అనే దాంట్లో ఒకే మతం ఉండాలి. ముస్లింలు, క్రైస్తవులు, ఈ దేశంలో భిన్న మతాలు 8 మతాలు ఉన్నాయి భారతదేశంలో. చిన్న చిన్నవి కొద్దిగా ఉన్నా కానీ 8 మతాలు ఉన్నాయి. 8 మతాల్లో అత్యంత పెద్ద 80% ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి మతం హిందూ మతం. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా పోవాలండి. మతం ఒక్కటే ఉండాలని కోరిక ఉంది, భాష ఒక్కటే ఉండాలనే కోరిక ఉంది, పన్ను ఒక్కటే ఉండాలని కోరిక ఉంది, సంస్కృతి ఒక్కటే ఉండాలి, ఆచారం ఒక్కటే ఉండాలని కోరిక ఉన్నప్పుడు 6486 కులాలు ఎందుకు ఉండాలని కోరుకుంటున్నావు? ఈ మొత్తం కులాల్ని రద్దు చేసి ఒకటే కులం పెట్టండి. వాళ్ళు ఏమన్నారు, నీ కులం ఉంటే ఇంట్లోనే కులం, గడప దాటితే హిందువులు అంటున్నారు కదా. ఆ హిందూ మతంలో ఇన్ని రకాల అసమానతలు ఎందుకు? హిందువుల్లో అగ్రకుల హిందువులు నిమ్నకుల హిందువు మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు స్పందించట్లేవు? గడప లోపల ఉండేది కదా. ఇప్పుడు బోనాలు ఎత్తుకొనియలేదు, దాడి చేశారు. పెద్దపల్లి జిల్లాలో కాలువ శ్రీరాంపూర్ మండలంలో జరిగినటువంటిది, తిమ్మాపూర్లో దాడి జరిగింది. ఎవరు క్రిస్టియన్లు ముస్లింలు వచ్చి వివక్ష పాటించలేదు, అడ్డుకోలేదు, దాడి చేయలేదు. మహిళలు బోనం ఎత్తుకుంటే కూడా తన్ని పడేసి మీరు రావద్దు లోపలికి అని చెప్పేసి. నాగర్ కర్నూలు జిల్లాలో జమిస్తాన్పూర్ ఊర్లోనూ ఆ పక్కనే నాగర్ కర్నూలు పక్కనే దుర్గామాత పండుగ జరుగుతూ ఉంది. ఏమంటారు, దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయంటే ఒక ఆయన దేవుడు ఊగుతున్నాడు, ముదిరాజు కులానికి సంబంధించిన. నువ్వు మాలోడివి, నువ్వు గుడిలోకి రావద్దు, దేవుడు ఇట్లా చెప్పిండు అనుకుంటా ఊగుతూ ఉన్నట్టు మరి పరిస్థితి ఉంది.
ఆ తర్వాత ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మొన్ననే జరిగినటువంటిది గుళ్ళోకి రానియలేదు, కొట్టి చంపారు, కొట్టి ఎల్లగొట్టారు, కొట్టి ఎల్లగొట్టారు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? దళితుల మీద ఇప్పుడు నువ్వు ఘటనలు జరుగుతుంటే 1,20,000 సంఘటనలు జరిగినాయి ఒక ఏడాదికి. ఎన్సీఆర్బి రిపోర్ట్ 1,26,000 1,20,000 పైచిలకు. కొంచెం దీంట్లో వీళ్ళు ఎక్కడ ఉన్నారా? ముస్లింలు ఉన్నారా? బాధితులను పరామర్శించిన వీళ్ళు ఏమైనా వెళ్ళిందా? అసలు చేసే ఘటనలే ఎక్కడ బాధితుల పక్షాన కాకుండా నిందితుల తరఫున వస్తుంటారు వాళ్ళు. నేను చూడండి, అత్రాసులో ఓ దళిత అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి చంపేస్తే ఎవరి తరఫున నిలబడ్డారు? గ్యాంగ్ రేప్ చేసిన నలుగురిట్లో 2 బీజేపీ నాయకుల పిల్లలుంటే వాళ్ళు జైలుకు పోతే వాళ్ళని ఇడిపించుకొచ్చేటువంటి పని, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను పూలదండలు వేసి ఊరేగించే పని చేశారు. ఇంతెందుకు బయట రాష్ట్రాల గురించి చెప్పాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిర్యాలగూడలో 2018లో పెరుమాన్ల ప్రణయ్ని హత్య చేయించాడు మారుతిరావు ₹1 కోటి సుపారీ ఇచ్చి. విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ 3 సంస్థలు మారుతిరావుకు మద్దతుగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ దాకా ర్యాలీ పెట్టారు. 400-500 మందిని సమీకరించి. వైశ్యులు పెద్ద సంఖ్యలో వచ్చారు దానికి. వాళ్ళందరూ ర్యాలీ పెట్టారు. ఎందుకు ర్యాలీ పెట్టారని చెప్పేసి అంటే, వీళ్ళంతా అదనా దళితుడు వాడు మా కోమట్ల పిల్లని చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం కాకుండా ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేసిండు. మంచిగా బతుకుతున్నటువంటి కుటుంబాన్ని నాశనం చేసిండు ప్రణయ్. కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళ తండ్రి మీద, అంటే బాలస్వామి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ర్యాలీ పెట్టారు. అంటే ₹1 కోటి సుపారీ ఇచ్చి చంపిన హంతకుల తరపున ఆర్ఎస్ఎస్ నిలబడ్డది, విహెచ్పి నిలబడ్డది, బజరంగ్ దళ్ నిలబడ్డది. నేను ఇప్పుడు ఈ 1,20,000 బాధితులు ఎవరైతే ఉన్నారో అయినటువంటి వాళ్ళ తరఫున ఉండమని కూడా నేను వాళ్ళ వైఖరి అదైతే. కానీ నిందితుల తరపున ఉన్నారు, బాధితుల తరపున ఈ కేవీపీఎస్, సామాజిక సంఘాలు, అక్కడక్కడ కమ్యూనిస్టులు వీళ్ళు వస్తున్నారు. కానీ నిందితుల తరపున, హంతకుల తరపున ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ నిలబడ్డటువంటి అనేకం ఉన్నాయి ఘటనలు. మీరు చూసుకోండి. ఉన్నావ్ కేసులో వాళ్ళు ఎక్కడున్నారు? బిల్కిస్ బానో కేసులో ఎక్కడున్నారు? హత్రాస్ కేసులో ఎక్కడున్నారు? మీరు చెప్పండి. ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి చెప్పండి మీరు. అందుకని పాయింట్ ఏమిటంటే, ఈ 1,20,000 ఘటనలు చేస్తున్నటువంటి వాళ్ళు క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు. నా ఇంకా కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే, పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో బార్డర్లో సైనికులు ఒక ఏడాదిలో ఎంతమంది చనిపోతుండ్రో, ఎంతమంది మీద దాడి జరుగుతుందో లెక్కలు తీయండి. భారతదేశంలో పుట్టినటువంటి దళితుల మీద దాడులు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు చేయండి, హత్యలు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు చేయండి, గ్యాంగ్ రేపులు ఎన్ని జరుగుతున్నాయో లెక్కలు తీయండి. సిరప్ దళిత్ ఓన్లీ దళితుల మీద నేను చెప్పేది. చెప్పండి. కుల దురహంకార హత్యలు 2014 నుంచి 154 కుల దురహంకార హత్యలు తెలంగాణ గడ్డ మీద జరిగాయి. ఈ 2014 నుంచి డాటా ఉంది మా దగ్గర. 154 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాబడ్డాయి. ఈ 154 మందిలో ఒక్కటి మాత్రమే ముస్లిం సంబంధించిన దళితుడు చంపేసి 153 మంది. ఆ ముస్లింని చంపినప్పుడు మాత్రమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు. రాజా సింగ్ వచ్చిండు, బండి సంజయ్ గారు వచ్చిండు, 2 వచ్చారు. కానీ మీ 153 మిగతా వాటిలలో హంతకుల తరపున నిలబడ్డారు. నేను చెప్పలే, మారుతిరావు తరపున నిలబడ్డారు. చివరికి మారుతిరావు కూడా అయిపోయా తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకని నా పాయింట్ ఏమిటంటే, రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటిది బీజేపీ గోతి తవ్వుకుంటుంది. తన గోతిలో తాను పడడానికి సిద్ధం కాబోతుంది. దేశంలో విద్యార్థి యువతరానికి అభిజిత్ దీప్కే ఒక వ్యాఖ్యానం చేశాడు. విద్యార్థి యువతరమ తస్మత్ జాగ్రత్త, హిందూ ముస్లిం పంచాయతీలో కులాల పేరిట జరిగేటువంటి పంచాయతీ ట్రాప్లలో పడకండి అని చెప్పిండు. చాలా క్లారిటీగా చెప్పిండు. అది గనుక జరిగితే మన అసలు బాధలు, మన ఉద్యోగాలు, మన చదువులు, మన వైద్యం, మన దేశ భవిష్యత్తు ఆగమైపోతుంది. దానివల్ల హిందూ ముస్లిం పంచాయతీ జరిగితే ముస్లిం పార్టీకి ఉన్నటువంటి ఎంఐఎంకి లాభం, హిందువుల తరపున నేను పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకి లాభం అయింది. కానీ దేశంలో విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, ఆదివాసీ గిరిజనులకు కానీ ఇసుమంత ప్రయోజనం జరగదు. జరగకపోగా అట్టడుగు వర్గాలే బలి కాబడతాయి, బలిస్తారు, మనందరినీ బలిస్తారు అనేటువంటిది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో మీరు 2 రకాల కులాన్ని రద్దు చేయాలని, యాంటీ క్యాస్ట్ ఒకటి, యాంటీ రిజర్వేషన్ ఒకటి, ఈ 2 రకాల ఆలోచనలు మళ్ళీ తెరపైకి వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భంలో అంటే మన ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం కొన్ని అంశాలు ప్రస్తావించింది ప్రజల సంక్షేమం కోసం. ఈ సందర్భంలో మీరు చేసే వ్యాఖ్య ఏమిటి? బేసికల్గా ప్రజల మూడును మళ్లించేటువంటి ప్రయత్నాలు విరమించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ప్రజల కీలకమైనటువంటి సమస్యలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. జేతీ ఘోష్ కమిషన్ గాని, స్వామినాథన్ కమిషన్ ఈ 2 సిఫారసుల్ని దేశంలో 64% ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వటం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. దాని మీద చర్చించండి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో కోట్లాది మంది కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనివల్ల అట్టడుగు వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీద చర్చించండి. అది మాట్లాడతలేదు బీజేపీ. 33% రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్కి లింక్ పెట్టి దాన్ని పక్కదోవ పట్టించేటువంటి పని చేసింది. ఇప్పుడు స్వతంత్రంగా నేను ఇప్పుడు పెట్టండి, మీరు 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి. 2023 నుంచి కూడా అమలు చేయొచ్చు. అమలు చేయలేకపోయింది. ఇప్పటికైనా 33% రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి దేశంలో. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. ఇవేవి పట్టవా? రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళు ఎక్కడ పొందుతున్నారు? నేను అదే చెప్పేది పాయింట్. 3rd క్లాస్ ఉద్యోగులు, 4th క్లాస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరున్నారు? 100% మంది దళితులే ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరున్నారు? దళితులే ఉన్నారు. ఆ రిజర్వేషన్ తీసుకుంటారా? అది మురికి కాలువలు తీసుకెళ్ళి. మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరున్నారు? మాన్యువల్ స్కావెంజర్స్ అంటే మీరు చూసారుగా, మూత్రము మలము అంతా దాంట్లోనే ఉంటుంది. ఒక దళితుడు దాంట్లోకి దిగి మొత్తం ఉంటుంది. అది చూస్తుంటే అసలు మనిషి కొంతమంది అది చూసిన తర్వాత అన్నం తినలేరు. చనిపోయారు కూడా చాలా మంది చనిపోయారు దాంట్లో పోయి పాడైన. బెజవాడ విల్సన్ దాని మీద పెద్ద మూవ్మెంట్ చేసింది దేశం అంతటా. అలాంటి పాత్ర ఎవరు నిర్వహిస్తున్నారు? అది కూడా ఉద్యోగమే కదా. ఏడ వస్తారు చెప్పండి? అటెండర్లు, స్వీపర్లు, వీటిలలో అట్టడుగు వర్గాలు ఉంటున్నాయి. మీరు ఎట్లా మూవ్మెంట్ నడుపుతారు? సుప్రీంకోర్టు రిజర్వ్ ఎవరికైంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థానంలో ఎవరు వస్తున్నారు? చట్టసభ రాష్ట్రపతి భవన్లో ఎంతమంది ఉన్నారు? హైకోర్టులో ఎంతమంది ఉన్నారు? కీలకమైనటువంటి అంశాల్లో ఎవరున్నారు? దేశం సంబంధించినటువంటి మౌలిక అంశాలు అంటే దేశం యొక్క కీలకమైనటువంటి వనరులలో ఎవరున్నారు? ఏ రిజర్వేషన్ లేదనుకుంటున్నారుగా. కీలకమైన అంశం ఏంటంటే, నేను 15% నాకు రిజర్వేషన్ వస్తుంది, నేను 22% ఉన్నాను, కానీ 10% ఉన్నోడికి 10% రిజర్వేషన్ వచ్చేటట్టు చేసింది. కానీ ఓపెన్ కేటగిరీ అనేటువంటిది ఒకటి వచ్చింది కదా. ఆ ఓపెన్ కేటగిరీ అనేది అగ్రకులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్. అది మేము దీంట్లో కొట్టుకొని వస్తాం. దాంట్లో మీరు పోతారు, మేము దాంట్లోకి వస్తే తట్టుకోలేం కదా. మీరు ఓపెన్ కేటగిరీలో తీసుకుంటున్నారుగా. తీసుకుంటున్న తర్వాత ఎందుకు? ఎందుకంటే రిజర్వేషన్ లొల్లి అనేటువంటిది ప్రధాన స్రవంతిని పక్కదోవ పట్టించేటువంటిది. కానీ ఈ టైంలో మేము దేశానికి చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టండి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తినటువంటి ప్రజా డిమాండ్లు, భవిష్యత్తులో వాళ్ళు చేపట్టబోయేటువంటి విద్యార్థి యువజనం యొక్క గర్జనను అడ్డుకొట్ట వేయటానికి, అణిచివేయటానికి సాగిస్తున్నటువంటి కుట్ర. దీని వెనకాల ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఫాసిస్టు, మతోన్మాద శక్తుల యొక్క అండదండలున్నాయి. గతంలో కమండల్ యాత్ర చేసినటువంటి వాళ్ళ వారసులే ఈరోజు రిజర్వేషన్ హఠావో ఆందోళన చేపడుతున్నారు. ఇది దేశానికి చాలా నష్టం జరుగుతుంది. అశాంతిని నెలకొల్పాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలని, మరొక్కమారు ఈ దేశాన్ని అధోగతి పాలు చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర. దీని పట్ల విద్యార్థి యువతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రజల యొక్క కీలకమైనటువంటి సమస్యలు, విద్యార్థి యువతరం యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. అట్లాంటి వాటిలలో జాయిన్ కావడం ద్వారా మీ కీలకమైన ఉద్యోగాల గురించి మీరు మాట్లాడలేరు, భూమి గురించి మీరు మాట్లాడలేరు, ఇతర సమస్యలు మీరు మాట్లాడలేరు, మీ చదువుల గురించి మీరు మాట్లాడలేరు. అలాంటప్పుడు అందరినీ ట్రాక్ తప్పించి దీంట్లో నెట్టేటువంటి పని జరుగుతుంది. మీరు అప్రమత్తంగా ఉండాలనేది నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మన దేశంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ సమస్య వచ్చినా సరే మీరు ప్రియాంబుల్ను చూసుకోండి అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయం. భారత రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది అదే. ఎవరికైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా పరిష్కారం కావాలనుకున్నప్పుడు మొత్తం జాతి సంక్షేమ దృష్ట్యా మీరు పీఠికను చదవండి అన్నది. ఆ పీఠికలో ఉన్నది సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాల గురించి ఉన్నది. ఇవాళ జరుగుతున్న చర్చ వాటి చుట్టూనే. కాబట్టి పరిష్కరించలేని సమస్యలు కావు, పరిష్కారం దొరికే సమస్యలన్నీ కూడా. అయితే వీటికి విస్తృతమైన ప్రయోజనాలు, దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించాలని, ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.